హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. కవిత రాజకీయాలకు పనికిరారు. బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద విమర్శ. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత రాజకీయాలకు పనికిరారని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను తెలంగాణ సమాజం పెద్ద దిక్కుగా భావిస్తున్నారని, ఆయన సాదాసీదా నాయకుడు కాదని, అలాంటి వ్యక్తిపై కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చిత్కరించుకుంటుందని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు ఉద్యమం నడిపి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో కవిత తన విలువను కోల్పోయారని విమర్శించారు. కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైందని అన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని పునర్ఘటించారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమం అన్నారు. కానీ అందులో ఇప్పటికే 60 రోజులు పూర్తి అవుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు కేపీ వివేకానంద. సమీక్షించడంలో, ప్రజలకు ఒక అవసరాలను గుర్తించి వారికి అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ 99 రోజుల ఒక ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేది కేవలము ఒక ప్రచార ఆర్భటం తప్ప ఏమి దీని నుంచి ఒరిగింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. కేవలం ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, తమ యొక్క ప్రచార ఆర్భాటానికి, తమ యొక్క అంగు ఆర్భాటాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ 99 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 900 రోజులు అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చి 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం కాదు, 900 రోజులు అవుతా ఉంది. మీ పనితీరుపై ఒక్కసారి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఈ గడిచిన 900 రోజుల్లో మీరు ఏమైనా పని చేసినారా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? మీ పనితీరుపై మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. సొంతం శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర సొంతం శాఖ పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. మీ యొక్క శాఖలో మీ దగ్గర ఉన్నది, మీ సొంత శాఖలోనే ఘోరంగా విఫలమవుతా ఉన్నారు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు లేక, సాగునీరు లేక ప్రజలు రోడ్లపైనకి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మరి గమనిస్తలేరా? ఈ ప్రభుత్వం గమనిస్తలేదు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. గుక్కడి నీళ్లు లేవు, మళ్లీ పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్లు దాగిపిస్తేనే ఓట్లు అడుగుతా అని చెప్పి 2018లో ఘన విజయం సాధించినటువంటి ఒక సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి హయాంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది లేక చల్లగా ఉండే ఆ రోజు కేసీఆర్ గారు ఒకటే ఒక కలగన్నాడు, ఒకటే ఒక మాట ఇచ్చినాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పెట్టుకుని రోడ్డు మీదకి రావద్దు, ప్రతి ఇంటికే నల్లా ఇస్తే నీళ్ళు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిలబెట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఆ రోజు ఈరోజు ఏం చేస్తుంది ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ప్రతి ప్రాంతంలో ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు, వరంగల్ తీసుకో, కరీంనగర్ తీసుకో, ఆదిలాబాద్ తీసుకో, ప్రతి దగ్గర కూడా నీళ్లు లేక బిందెలు పెట్టుకుని మళ్లీ ఆడపడుచులు రోడ్ల పైనకి వచ్చిన పరిస్థితి, ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ దుస్థితికి కారణం కేవలం తమ యొక్క అనాలోచిత నిర్ణయాలు, తన అనుభవరాహిత్యం, తనకు అసమర్థతతోని ఈరోజు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ రకంగా ఆఖరికి అసలు శుభ్రత లేదు, భద్రత లేదు. రెండు ఆయన శాఖ, హోంశాఖ కూడా వారి దగ్గర ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రత లేని ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది, ఒక శుభ్రత లేని ఒక ప్రాంతంగా ఇది ఒక రాష్ట్రం అంతా కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నప్పుడు తగినంతటువంటి నిధులు వెచ్చించి ఎక్కడైనా సమస్యలున్నా, ఎక్కడన్నా శుభ్రత కావాలన్నా, ఎక్కడన్నా మౌలికమైన సదుపాయాలు కావాలన్నా, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కావాలన్నా అక్కడికక్కడ పరిష్కరించేటువంటి ఒక కార్యక్రమం గతంలో ఉండే మేము చేసినప్పుడు. పట్టణ ప్రగతి అని ఎంత బ్రహ్మాండంగా చేసినాం. పట్టణ ప్రగతి ప్రోగ్రాం చేస్తే సపరేట్ కొన్ని నిధులు వెచ్చించి స్థానికంగా ఉన్నట్టు అందరి ప్రజలను మమేకం చేసి, ప్రజలు భాగస్వాములను చేసి ఒక పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ చేపట్టి
గ్రామాలను కానివ్వండి, పట్టణాలను కానివ్వండి, నగరాలను కానీ శుభ్రపరిచి ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే అక్కడిక్కడ పరిష్కరించి ప్రజలు మనల్ని పొందినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ రోజు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? కేవలం ఒక ప్రకటనలకే, ఒక ప్రచార ఆర్భటనకే పరిమితం అయిపోయి ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రజలకు నిధులు వెచ్చించి తమకు కావాల్సినటువంటి వసతుల గురించి ఆలోచన చేసేటువంటి ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తాను. ఈరోజు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఈరోజు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అయోమయంలో ఉన్నది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలని ఒకటే ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాడు. మరి మిగతా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు ఏమున్నది, గురుకుల పాఠశాలల పరిస్థితి ఏమున్నది, దాన్ని సమీక్షించే నాదుడే లేడు ఈరోజు. అసలు ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన కాదు, నీ 900 రోజుల ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఎంతమందికి మూటలు మోసినావు, ఈరోజు అసలు ఏ కార్యక్రమం చేసినావు, అసలు నువ్వు ఏం సాధించినావు ఈ 900 రోజుల్లో, నువ్వు చేసింది ఏది సమీక్షించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక్క పథకం, కొత్త పథకం తెచ్చింది లేదు, అమలు చేసింది లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందే చూసినాం. రెవెన్యూ శాఖ మంత్రి గారు తమ ఒక ప్రాంతంలో ఒక మహిళని అడుగుతా ఉన్నాడు, ఇల్లు వచ్చిందా అమ్మా అంటే, ఇందిరమ్మ నాకు మీ పుణ్యాన వచ్చిందని చెప్తే వారి పిల్లల గురించి అడిగితే పిల్లలంతా ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మంచిగా వారు స్థిరపడి ఆర్థికంగా స్థిరపడ్డ వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఈరోజు ఈ రాష్ట్రంలో దుస్థితి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని చెప్పి స్పష్టంగా మరి తెలుస్తా ఉన్నది. ఈరోజు హోంశాఖ కూడా వారి దగ్గరనే ఉన్నది. ఈరోజు భద్రత కరువైంది, ఇంతకుముందు చెప్పినట్టుగా రోడ్లు ఎత్తిరోడుతా ఉన్నాయి. ఈరోజు 3 హత్యలు 6 అత్యాచారాలకు అత్యాచారాలు స్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందంటే ఎవరికి లేదు. కేవలం ముఖ్యమంత్రి ఒక్కటే తన సీటును భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తన సీటు భద్రపరచుకోవడంలో ఉన్నటువంటి యొక్క ధ్యాస ప్రజలకు భద్రత కల్పించడంలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. లేని నగరాన్ని ఊహించుకొని మనుషులు లేరు, ఇండ్లు లేరు, ఒక ఊరు లేదు, ఒక వాడ లేదు, మరి ఏది లేదు. ఓ ఫోర్త్ సిటీ అని చెప్పేసి దానిపైన ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తన ప్రయారిటీ ప్రోగ్రామ్ ఏది చెప్తా ఉంటాడు. ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొస్తా, లక్షల కోట్లు 1000 కోట్లు తీసుకొస్తా, నీ భాషకి పెట్టుబడులు ఎలా వస్తాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇల్లు లేని కాడికి, మనుషులు లేని కాడికి, ఊరు లేదు, ఒక పేరు లేదు, అక్కడికి బుల్లెట్ ట్రైన్ తీసుకుపోతా అంటాడు, మెట్రో ట్రైన్ తీసుకుపోతా అంటాడు, హెలికాప్టర్లు పోతాయి అంటాడు, దాని అంతర్జాతీయ నగరం చేస్తా అంటాడు. ఉన్న నగరాన్నేమో మూలకు పడేస్తారు, ఉన్న నగరాన్ని విస్మరిస్తారు, ఉన్న నగరాన్ని పాదనగరం అంటాడు. ఎవరు లేని కాడ, ఒక మనిషి లేని కాడ, ఒక ఊరు లేని కాడ, ఒక పేరు లేని కాడ, ఒక వాడ లేని కాడ అన్ని తీసుకుపోతాడు. ఉన్న కాడనేమో ఏమి లేవు కానీ ఏమి లేని కాడికి అన్ని తీసుకుపోతా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం 99 రోజుల ప్రోగ్రాం ఉన్నదో ఘోరంగా విఫలమైన కార్యక్రమం ఇది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వంచే కార్యక్రమం ఇది. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వంచక పాలన అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ యొక్క విద్యుత్లో సంబంధించిన సరఫరాలో ఘోరంగా విఫలమైంది. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతా ఉన్నాయి ఎక్కడికక్కడ. చాలా మంది విద్యుత్ ఎలక్ట్రిసిటీ సప్లై లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మరి ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏం చేస్తారో, ఇప్పటికి ఏం చేసినో చెప్పేది లేదు, ఏం చేయబోతారో చెప్పేది లేదు. కేవలం తమకు ప్రభుత్వ ప్రెజెన్స్ మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏవో చిన్న చెక్కులు తీసుకొచ్చి 100 కిలోమీటర్కే తీసుకొచ్చి పెట్టి కార్యక్రమాలను చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నది. మీరు ప్రకటించినటువంటి రాజీవ్ యువ వికాసం ప్రోగ్రాం దాదాపు 1-2 సంవత్సరాలు కావస్తామని ప్రకటించి దరఖాస్తులు తీసుకున్నారు, అన్ని చేసినారు. ఏ ఒక్కరికన్నా రాజీవ్ వికాసం కింద, మీరు యువ వికాసం కింద ఒక్కరికన్నా ఈ పథకం అమలు చేస్తారా, ఇచ్చినారా అని చెప్పి అడుగుతా ఉన్నా. లేదు. కాబట్టి ఇదంతా కూడా వంచే కార్యక్రమంలోనే కనపడుతుంది తప్ప ఇంకోటి లేదని చెప్పి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈ యొక్క 99 రోజుల ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ఘోర విఫల కార్యక్రమం.
99 రోజులు కాదు, గడిచిన 900 రోజుల్లో వీరు చేసింది ఏమీ లేదు. అంత కూడా బూటకం, కేవలము ప్రచార ఆర్భాటాలకే తప్పుతుంది తప్ప తమ ఢిల్లీ ప్రయాణానికి తమ ఒక సీటు కాపాడుకునే ప్రయత్నం కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వచ్చే పథకాలు కూడా సరిగా అమలు అవుతలేదు, వచ్చే పథకాలు కూడా అందరికీ ఇస్తలేరు. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే, రైతు భరోసా తీసుకోండి, రైతు బీమా తీసుకోండి, ఈరోజు మహాలక్ష్మి తీసుకోండి, గృహజ్యోతి తీసుకోండి, ఇందిరా మిల్లు తీసుకొని కొన్ని అమలు చేసి మేము ఇచ్చేస్తామని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే పథకాల గురించి చెప్తా ఉన్నారు. ఏ కొత్త పథకం అనేటు నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఇది రాజీవ్ యువక వికాసం ప్రకటించి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది, ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ రకమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రజలు వంచే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి రెండో అంశం కూడా చిన్నది. మాకు ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి మరి పార్టీ ముఖ్య నాయకుల సమావేశం, పార్టీ కార్మిక అధ్యక్షుల దగ్గర మీటింగ్ అయింది. ఈరోజు ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎలాంటి ప్రణాళిక లేకుండా, మరి ఎలాంటి ఒక ప్రచారం లేకుండా, కేవలం ఇది అధికారులపై నమ్మి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకుండా, ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున మరి కార్యకర్తలందరూ కూడా మరి సమాయత్తం చేసి బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించుకొని తప్పకుండా ఈ యొక్క ఎస్ఐఆర్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఓటర్లను కూడా జాగ్రత్తగా భద్రపరుచుకొని మరి తిరిగి ఓట్లని సరిదూసుకునే విధంగా, కొత్త ఓట్లను కూడా చేర్పించే విధంగా మరి ఏ రకంగా చేయాలని చెప్పేసి ఈరోజు పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఆదేశించడం జరిగింది, దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఎస్ఐఆర్ తో పాటు మరి రాబోయే రోజుల్లో త్వరలోనే పార్టీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది, దానిపైన ఎలా ముందుకు వెళ్లాలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మెంబర్షిప్ తర్వాత కమిటీస్ కూడా పెద్ద ఎత్తున వేసుకుని మరి కమిటీస్ ద్వారా ప్రజలకు వెళ్లి మరి ఈ యొక్క 13 డిక్లరేషన్ల పైన కూడా పొలిటికల్ గా ఏ రకంగా వెళ్ళాలి, రాజకీయంగా ఏ రకంగా ప్రజలకు అవగాహన కల్పించాలి, ఏ రకంగా చైతన్యం చేయాలని చెప్పి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు ముందు తీసుకెళ్లడం కూడా ఎలా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన సమావేశంలో అన్ని చేసి మరి యొక్క రాబోయే రోజుల్లో ఈ యొక్క డిక్లరేషన్స్ పైన కూడా ఎట్లా వెళ్ళాలి, ప్రజలకు ఏ రకంగా మరి చైతన్యపరచాలా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఏ రకంగా చేయబోతోందని చెప్పి కూడా మరి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.